మొత్తం సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ నడిచే ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడు. అలాంటి తమిళ రాజకీయాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులు కత్తులు దూస్తున్నాయి. ఓ పక్క బీజేపీ విజయ్తో జతకట్టాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా డీఎంకేని కాదని టీవీకేతో వెళ్లాలనే యోచనలో ఉంది. మొత్తంగా తమిళనాడు రాజకీయం మొత్తం విజయ్ పార్టీ చుట్టే తిరుగుతోందని అర్థమవుతోంది. మరి ఈ కత్తులకు బలయ్యేదెవరు, బలపడేదెవరు? సీట్ల షేరింగ్ దగ్గర విడిపోతే పడిపోయేదెవరు? డీఎంకేని దించాలన్నా, పవర్లో పాలు పంచుకోవాలన్నా కాంగ్రెస్ బీజేపీ విజయ్ పార్టీతో జట్టు కట్టక తప్పదా? పొత్తుల విషయంలో విజయ్ టీవీకే పార్టీ ఎలా ఆలోచిస్తోంది? తొలిసారి ఎన్నికలను ఎదుర్కోబోతున్న విజయ్ ఒంటరిగానే పోటీ చేస్తారా, కూటమిగా బరిలో దిగుతారా? మొత్తంగా విజయ్ పార్టీనే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోందా? విజయ్ చుట్టూ తమిళ రాజకీయం. తమిళనాడులో కత్తులు దూస్తున్న పొత్తులు. టీవీకే పొత్తుపై పెరుగుతున్న ఆసక్తి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండోసారి గెలిచి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే చూస్తోంది. ఇక డీఎంకే కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. 2021 ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కలిసి అత్యధిక సీట్లను గెలుచుకున్నాయి. ఈసారి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ భావిస్తున్నారు. దాంతో పాటుగా తమిళనాడులో స్టార్ హీరోగా ఎంతో పాపులారిటీ కలిగిన విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈసారి ఎన్నికల్లో ఉండబోతోంది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో పొత్తులు కత్తులు దూస్తున్నాయి. అందుకే అక్కడి రాజకీయాల్లో కొత్త కథ మొదలైంది. విజయ్ ఎంట్రీతో డీఎంకే, అన్నా డీఎంకే లాంటి దిగ్గజ పార్టీల నడుమ మూడో ఆల్టర్నేట్ పార్టీ బలపడటమే కాదు, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా విజయ్ వైపే చూడటం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అసలు ఈ రెండు నేషనల్ పార్టీలు కొత్తగా వచ్చిన టీవీకే లాంటి పార్టీ వైపు ఎందుకు చూస్తున్నాయన్నదే ఇప్పుడు తలెత్తుతున్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కానీ దీని వెనుక ఆసక్తికర రాజకీయం దాగుంది. తమిళనాడులో దశాబ్దాలుగా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి, ఇదే సమయంలో తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కు విజయ్ ఓ గేమ్ చేంజర్లా కనిపిస్తున్నారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. విజయ్ కి తమిళనాడులో ఫ్యాన్ బేస్ ఎక్కువ. ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు, డీఎంకే, అన్నా డీఎంకే పట్ల అసంతృప్తిగా ఉన్న ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. టీవీకే పార్టీకి 20% పైగా ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దాంతో విజయ్తో పొత్తు కుదిరితే అధికారం సులభమవుతుందని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుత కాంగ్రెస్ డీఎంకేకు మిత్రపక్షంగా ఉంది. అయితే స్టాలిన్ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, కనీసం మంత్రి పదవులు కూడా ఇవ్వలేదని తమిళనాడు కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది. అందుకోసమే సీట్ షేరింగ్ లో 40 సీట్లు కావాలని పట్టుబడుతోంది. అంతేకాదు డీఎంకే, కాంగ్రెస్ కూటమి గెలిస్తే ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించాలని చూస్తోంది. అయితే డీఎంకే మాత్రం కాంగ్రెస్ కు 32 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. దాంతో కాంగ్రెస్ నాయకత్వమే కాస్త వెనక్కి తగ్గి తమ డిమాండ్ ని 38 సీట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే విజయ్ టీవీకే పార్టీ ప్రతినిధులు కాంగ్రెస్ ని సహజ మిత్రుడని పిలవడం, రాహుల్ గాంధీతో విజయ్ కి ఉన్న సత్సంబంధాలు టీవీకే, కాంగ్రెస్ పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి. ఒకవేళ డీఎంకే గనక సీట్ల పంపకం విషయంలో మొండికేస్తే కాంగ్రెస్ విజయ్తో వెళ్లేందుకైనా సిద్ధమనే సంకేతాలు పంపుతోంది. మరోవైపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ఉంది. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ ఉంది. మరి విజయ్ పార్టీ టీవీకేకి దీనిలో ఎక్కడ చోటు అన్న ప్రశ్న అయితే ఉండనే ఉంది. కానీ రాజకీయాల్లో కాదేది అనర్హం అన్నట్లుగా ఇప్పుడు టీవీకే పార్టీ ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా బీజేపీ వ్యూహం పన్నుతున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా ఎదగడం కష్టమని కమలదళం నాయకత్వానికి తెలుసు. గతంలో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకున్నా ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు విజయ్ రూపంలో గ్లామరస్, క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ దొరకడంతో అతనితోనే జతకట్టి డీఎంకే ఎత్తులను చిత్తు చేయాలని బీజేపీ భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సొంతంగా బలం లేకపోయినా, క్షేత్రస్థాయిలో పెద్దగా క్యాడర్ లేకున్నా ఏదో ఒక పార్టీతో జట్టు కట్టి క్రమంగా బలోపేతం కావడం
కేంద్రంలోని అధికార బీజేపీకి అందవేసిన చెయ్యి. ఈ తరుణంలోనే ఏపీలో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ టీడీపీతో చేతులు కలిపి పార్టీని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే తమిళనాడులో చేయాలనుకుంటోంది. తమిళనాడులో విపక్ష పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని బీజేపీ భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు సినీ హీరో విజయ్తో బీజేపీ పొత్తు పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. అయితే విజయ్ తన సిద్ధాంతాల్లో బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించడమే పెద్ద అడ్డంకిగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు దీనిని ఎలా అధిగమిస్తారన్నది కూడా ఆసక్తి రేపుతోంది. విజయ్ టీవీకే పార్టీ కూడా తమ ప్రధాన శత్రువు డీఎంకేనే అని ప్రకటించారు. ఒంటరిగానే 234 స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. అయితే కాంగ్రెస్ డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ లోలోపల విజయ్ పార్టీతో చర్చలు సాగిస్తోందనే ప్రచారం కూడా తమిళ రాజకీయాల్లో సాగుతోంది. బీజేపీ కూడా విజయ్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అది కుదరకపోతే అన్నా డీఎంకేతో కలిసి మూడో కూటమిని బలోపేతం చేయాలని చూస్తోంది. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు విజయ్ ఫ్యాక్టర్ స్ట్రాంగ్ పొలిటికల్ పవర్గా కనిపిస్తోంది. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య సాగుతున్న ఫైట్లోకి ఇప్పుడు దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కజగం పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. దాంతో తమిళనాడులో సమీకరణాలు మారిపోతున్నాయి. పొత్తుల విషయంలో కొత్త ఎత్తుగడలు రూపుదిద్దుకుంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు విజయ్తో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఆలోచన ఎలా ఉందనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇటీవలే తమిళనాడు వెళ్లిన అమిత్ షా కూడా కేవలం బీజేపీ నేతలతో మాత్రమే కీలక చర్చలు జరిపి వచ్చారు తప్ప అన్నా డీఎంకే నేతలను కలవలేదు. పీఎంకే పార్టీ కూటమిలో చేరడంతో అన్నా డీఎంకే నేత పళనిస్వామి అమిత్ షాని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి విజయ్ ఒంటరి పోరాటమా, కూటమితో ప్రయాణమా, విజయ్ వ్యూహం ఏంటనేది టాక్ ఆఫ్ ది తమిళనాడుగా మారింది. ఏదేమైనా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. మరి ఈ పొత్తుల ఎత్తుల్లో చిత్తయ్యేదెవరో త్వరలోనే తేలిపోతుంది.